నమస్కారం. కిరణ్ టీవీ లైవ్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పటి వరకు తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలు, ఎలాంటి కష్టాలకి ఎలాంటి మంత్రోచ్చారణ చేసుకుంటే ఫలితం లభిస్తుంది అని మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేశారు. ఆ తాళపత్ర గ్రంథాల్లోని ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. తలస్నానం చేస్తే కలిగే మంచి ఫలితాలు ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ గాయత్రి మేడం గారు. ఇప్పుడు మనకి 7 వారాలు ఉన్నాయి. 7 వారాల్లో మనం తలంటి స్నానం చేస్తాం. ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువగా ఉంటుంది. రోజు తలంటి స్నానం చేస్తే కలిగే లాభాల సంగతి దేవుడు ఎరుగు, కానీ ఉన్న జుట్టు ఊడిపోతుంది. రోజు అయితే ఎవరైనా చేయమనుకోండి, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కదా. ఒకరోజు చెయ్యాలి, ఒకరోజు చేయకూడదు అని, ఒకరోజు చేస్తే అశుభం, ఒకరోజు చేస్తే శుభం అని. వాటి గురించి తెలియజేయండి. చెప్తాను. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు డైలీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చిన్న జుట్టు కాబట్టి. మగవాళ్ళు అయితే రోజు చేయాలి అని అంటారు కదా, చాగంటి గారు కూడా అన్నారు. అవును, రోజు చేయాలి. తర్వాత ఈ యొక్క ఆడవాళ్ళు మాత్రము ఈ యొక్క షాంపూలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొన్ని రోజులు చేస్తే సరిపోతుంది, లేకపోతే జుట్టు ఊడిపోతుంది. కుంకుడికాయలు ఎవరు వాడట్లేదు ఇప్పుడు. కుంకుడికాయలు వాడాలి. అప్పుడు ఆ కుంకుడికాయ రసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు అనేటటువంటివి చెప్పబడ్డాయి. ఇది తాళపత్ర గ్రంథంలో ఉన్న రహస్యం. ఇది బయట షాంపూలు సోపులు పెట్టి చేసేస్తున్నాం మనం. శనగపిండి ఇవన్నీ రాసుకొని నువ్వుల నూనె లభిస్తాయి గురుగారు. సూపర్ ఫలితాలు లభిస్తాయి, చెప్తాను. నువ్వుల నూనెతో మర్దన చేసుకుని శనగపిండిని పెట్టుకుని, పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసింది కదా, శనగపిండితో నువ్వులు పసుపు శనగపిండి మర్దన చేసుకుంటూ చక్కగా ఆయిల్ని కలుపుతూ చేస్తే ఒక బొమ్మ కింద తయారు చేసింది. సంకల్పంతో వినాయకుడు తయారైపోయాడు. అలా మనము నువ్వులు కూడా పెట్టుకుని మనం తలంటి స్నానాలు చేస్తాం. కొన్ని పండగల రోజుల్లో రేగుపళ్ళు పైన భోగిపళ్ళు వేసుకొని స్నానాలు చేస్తాం. ఇలా మనము తలంటి స్నానం అనేటటువంటిది ఏ రోజు చేసినా ఫస్ట్ ఆదివారం నాడు కనుక చేస్తే తాపం వస్తుంది అని చెప్పారు. తాపం అంటే ఏంటండి? తాపం అంటే విరహ తాపం అంటారు కదా. అంటే వస్తాడు నా రాజు ఈ రోజు అని చెప్పి విజయ నిర్మల గారు పాడతారు. అంటే ఎక్కడికో వెళ్ళినటువంటి భర్త, ఎక్కడికో వెళ్ళినటువంటి లవరు వస్తాడు ఈ రోజు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. తలంటి స్నానం చేసి ఆదివారం కదా, ఫుల్గా నాన్ వెజిటేరియన్ తింటారు. వాడేమో ఏ బార్కో పోయి మందు తాగి వస్తాడు వాడు. వీళ్ళు మల్లెపూలన్నీ పెట్టుకొని అంతా కూడా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసం వాడు వచ్చేదాకా సాయంత్రం దాకా 7 గంటల దాకా వచ్చేదాకా ఈమె ఎదురు చూస్తూ ఉంటుంది. సండే హాలిడే మూడ్లో ఉంటుంది. దీన్ని తాపం అంటారు, విరహ తాపం. ఇక సోమవారం నాడు చేస్తే, సోమవారం దేనికే ఆధిపత్యము? చంద్రుడు ఆధిపత్యం గ్రహం. ఆ చంద్రుడు అందానికి ప్రతిరూపం ఆయన కాబట్టి ఆ యొక్క చంద్రుడికి సోమవారం నాడు కనుక మనం తలంటి స్నానం కనుక మనం చేస్తే చంద్రుడి దయ వలన చింతకాంతి మన మీద పడి మనకేమవుతుందంటే అందం పెరుగుతుంది అని తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి. మంగళవారం కనుక చేస్తే, మంగళుడు అంటే ఎవరో కుజుడు, ఈయనకి ఎప్పుడు కూడా గొడవలు వచ్చేస్తాయి, అన్నెసరీ గొడవలు. మనం తెలియకుండానే ఇప్పుడు ఎవడో ఒకడో ఫోన్ చేస్తాడు, ఏదో వాడికి అనవసరమైన గొడవలు అనమాట. ఇప్పుడు జాతకం చెప్పమంటాడు అనుకో ఎవడైనా, డబ్బులు ఎంత అవుతుందండి అని అడగాలి. మనకి ఇష్టమైతే బాబు ఎంత అవుతుంది డబ్బులు, నీకు ఇష్టమైతే చెప్పించుకో, లేకపోతే దుబాయ్ అని చెప్తాం. వాడు చచ్చేది ఉండదు రూపాయి. మళ్ళీ ఉల్టా టైటిల్స్ పైన ఇలా పెట్టారు, లోపల ఇలా పెట్టారు, 1000 రూపాయలు చెప్పారు అంటే మా క్వాలిటీ 25,000 రా స్టూపిడ్ ఫెలో. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి చూసి చెప్తాం. క్వాలిఫైడ్ కాబట్టి మేము చెప్తామంటే దానికి కూడా వీడు బిల్డప్లు అనమాట. నా పిల్లని చచ్చిపోయింది, సూసైడ్ చేసుకొని నా మీద గుంటూరు కోర్టులో కేసు ఉంది. తర్వాత నాకు ఈ యొక్క దాన్ని ఏమంటారు, పిల్లలు హ్యాండిక్యాప్డ్, 200 కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఏమంటారు అంటే అకారణం గొడవలు ఎలా వస్తాయి చెప్తున్నా చేసి మళ్ళీ ఏమంటాడు అనమాట, నేను ఊరుకునే చెప్పాను, నేను ఫ్రీగా చెప్పించుకుందామని, నా పిల్లలు చచ్చిపోలేదు, నా మీద కోర్టు కేసు లేదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎవగాళ్ళు దొరుకుతారు, అనవసరమైనటువంటి వేస్ట్ ఫెలోస్. మనం అమెరికాలో ఆఫీసులో మెయింటైన్ చేస్తూ, అద్దెలు కడుతూ,
ఇక్కడ ఛానల్స్ అంతా కూడా కెమెరామెన్లు, యాంకర్లు, జీతాలు, బచ్చాలు ఇంత ప్యాకేజీలు పెట్టుకుని మనం చేస్తుంటే వీళ్ళకి తమాషా అనమాట ఫ్రీగా చెప్తుంటే. అవును. వీళ్ళకి చూసి ఇష్టం ఉంటే చూడాలా, దొబ్బేయాలా ఇష్టం లేకపోతే. మనకే సలహాలు ఇచ్చే విధంగా వీళ్ళంతా ప్రవర్తన ఉంటుంది. అంటే ఎలా ఉంటారంటే ఫ్రీగా కావాలి జనాలకి. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి వేగాబాండ్స్ ఉంటారనమాట. వాళ్ళకి గట్టిగా ఇప్పుడు నోటీస్ పంపించినా ఎరగదన్ని స్టూడెంట్స్ వెళ్ళి ఎరగదన్నిన అడిగేవాడు ఎవడు ఉన్నాడు. ఇలాంటి అకారణమైనటువంటి గొడవలన్నీ కూడా మంగళవారం తలంటి స్నానం చేస్తే వస్తాయి. పక్కింటి వాళ్ళ మీద ఇప్పుడు నువ్వు ఇక్కడ నీళ్లు పడ్డాయనుకో పొరపాటున, వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోవడం. నీ ప్లగ్ ఇక్కడ పెట్టుకున్నావు అనుకో, పక్కన రేడియోలు ఉన్నాయి, బుడబుడ అంటే మళ్ళీ గొడవలు. ఇలాంటి బుధవారం నాడు బుధుడు సౌమ్యుడు, చాలా మంచివాడు. ఆయన ఏం చేస్తాడు, బుధవారం నాడు కనుక స్నానం చేస్తే, తలంటి స్నానం చేస్తే సర్వ సౌఖ్యాలు, సుఖాలు, సంపదలు అన్నీ వస్తాయి. ఓకే. ఇక గురువారం నాడు కనుక తలంటి స్నానం కనుక చేస్తే ధననాశనం జరుగుతుంది. ఎందుకు? అంటే ఎందుకు అంటే పెద్దలు నిర్ణయించారు ఇలాగని. ధనకారకుడు ఆయన, ధనకారకుడు, ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు. అయితే వెంకటేశ్వర స్వామి వారికి అలాగే తిరుపతిలో కూడా అభిషేకం చేసేది మనం గురువారం నాడే చేస్తాం. అవును. తలంటి స్నానం శుక్రవారం అంటాం అభిషేకం, కానీ గురువారం నాడే చేస్తారు. అంటే మానవులకు వచ్చేసరికి తలంటి స్నానం దేవుళ్ళకే కేటాయించారు. అది గురువు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి, రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యులు వారు, వీళ్ళు దేవతా కార్యాలకే ఉపయోగించాలి, మానవులు మనం చేయకూడదు అన్నట్టు. ఇక మరి ఏమండి, మరి దత్తాత్రేయుడు గురు పూజ చేసుకుంటామండి, మేము గురుచరిత్ర పారాయణ చేస్తాం, గురువారం చేస్తే ఎలాగండి అంటే, మీరు పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇవి వర్తించవు. మామూలుగా ఏమీ చేయని వాళ్ళు తలంటి స్నానాలు చేసే వాళ్ళ గురించి తంత్రశాస్త్రం చెప్తున్నాను తాళపత్ర గ్రంథాల్లో. అలాగే శుక్రవారం నాడు కనుక తలంటి స్నానం కనుక చేస్తే ఇది కూడా మంచిది కాదు అన్నారు. కానీ ఆడవాళ్ళందరూ చాలామంది చేసేది శుక్రవారమే, అమ్మవారి పూజ. లక్ష్మీవారం అంటే గురువారం, శుక్రవారం అంటాం కాబట్టి బేస్తవారం అంటాం గురువారాన్ని. ఇక ఈ యొక్క శుక్రవారం నాడు తలంటి స్నానం కనుక చేసినట్లయితే ఇది కూడా ధనానికి హాని అని చెప్పారు. ఎందువలన పూజలు చేసుకునే వాళ్ళు పర్వాలేదు, పూజలు చేసుకునే వాళ్ళు తలంటి స్నానం చేసుకోవచ్చు. ఏ పూజలు చేయనటువంటి వాళ్ళు ఆ రోజు చేయకుండా మర్నాడు చేసుకోవాలన్నమాట. ఇక శనివారం నాడు తలంటి స్నానం చేస్తే సర్వసంపదలు, ధనాలు రావడము, శత్రుపీడ అంతా పోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తాళపత్ర గ్రంథాల్లో పెద్దలు నిర్ణయించారు. ఎందుకు అనడానికి రీజన్ ఏమి ఉండదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అన్నం కుడి చేత్తో తినాలి అన్నారు, ఎడం చేత్తో తినకూడదు అండి అంటే ఏం చెప్తాం? కుడి చేతి దక్షిణ హస్తం తినాలి చక్కగా, దక్షిణాచార పద్ధతి. ఎడం చేత్తో తినేవాళ్ళు, కుడి చేయలేని వాళ్ళు పాపం ఎడం చేత్తో తింటారు, వాళ్ళకేమీ అవ్వదు. కానీ కుడి చేయి అంతా ఆరోగ్యంగా ఉండి ఎడం చేత్తో, ఇది వామాచారం. నేను అమ్మవారికి కూడా నేను ఎడం చేత్తోనే పెడతాను, నేను కూడా ఎడం చేత్తోనే తింటాను అంటే ముడ్డు కడుక్కోవడానికి చెయ్య, ఎడం చెయ్య, తినడానికి కాదు. అర్థమైందా? సో కుర చెయ్య అంటారు. చాలామంది లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ అదృష్టవంతులు అవుతారు. ఆ లెఫ్ట్ హ్యాండ్తో తినమని తినేవాళ్ళు అంటే అలవాటు చేస్తారు, చెయ్యి అలా వస్తుంది, కుడి చేత్తో చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఆ రీజన్స్ ఎలాగైతే చెప్పారో ఇవి కూడా అంతే అమ్మా, ఈ రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా గురువు గారు, ఒక్కొక్క రోజు యొక్క ప్రత్యేకత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.